బీసీల ఐక్యత. ఈరోజు ఇక్కడ శివాముద్రాజ్ అయితే ఒక ప్రోగ్రామ్ చేస్తుండే ఏంటంటే మనకు కోకాపేటలో మనకి ఏదైతే భూములు కేటాయించారో కేసీఆర్ ప్రభుత్వంలో మనకి కేటాయించిన భూములు ఇప్పటి వరకు కూడా బీసీ వాళ్ళ చేతికి రాలేదు. ఎందుకు రాలేదు? అసలు ఎక్కడ కుట్ర ఎక్కడ జరుగుతుంది అంటే మనలో ఉన్న వాళ్ళు మన ఓట్లతో గెలిచిన వాళ్ళే ఈరోజు మన ఓట్లతో గెలిచి వాళ్ళు మనకి ఇంత అన్యాయం చేస్తున్నారు. మరి ప్రశ్నించే వాళ్ళను దొంగలు అంటారు, వాళ్ళని లంగలు అంటారు, వాళ్ళ మీద పోలీస్ కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. ఇట్లా మేము ఉద్యమాలు చేసుకుంటూ పోయితే వాళ్ళ అక్రమ కేసులు బనాయించుకుంటూ పోతారు. అంటే ఇక్కడ మేము ప్రశ్నించడం మా తప్ప. యువత మేల్కోనంత వరకు మన బతుకులు ఇంతే, మనల్ని ఇంకా అధపాతాళానికి తొక్కుతారు ఈ రాజకీయ నాయకులు. మనలో ఉన్న వాళ్ళే మనల్ని అధపాతాళానికి తొక్కుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ ఒకే మాటగా ఉండి ఒకే మాటగా ప్రశ్నిస్తేనే మన భూములు, మన హక్కులు మనం సాధించుకోగలుగుతాము. గత ప్రభుత్వం మనకు కేటాయించిన భూములైతే ఏదైతే ఉందో వాళ్ళు మన కుల సంఘాల తరపున గెలిచిన మన నాయకులు వాళ్ళు ట్రస్ట్ గా చేసుకున్నారు. అంటే వాళ్ళకి స్వలాభం కోసం వాళ్ళు సొంత ఆస్తులు చేసుకొని ఇవాళ బీసీ బిడ్డలకి, ముదిరాజ్ బిడ్డలకి, ప్రతి ఒక్క బీసీ బిడ్డలకి అన్యాయం చేస్తున్నారు. ఎవరు అంటే మన ఓట్లతో, మన బీసీ ఓట్లతో గెలిచి మనకి అన్యాయం చేసి మనల్ని ఇవాళ పాతాళానికి దొక్కుతారు. మనకు అనేది ఎవరు? రాజకీయ నాయకులు. మన ఓట్ల ఈటల రాజేందర్ కావచ్చు, మధు కావచ్చు, ఇలా ఎవరైతే మన ఓట్లతో గెలిచిన వాళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించకుండా మనం ప్రశ్నిస్తే ఏం రాదు కదా. అధికారంలో వాకిట శ్రీహరి గారు కావచ్చు, ఎవరైనా అందరు ప్రశ్నిస్తేనే కదా మన హక్కులు మనం చేకూర్చుకుంటాము, మన హక్కులు మనం సాధించుకుంటాము. మన తరపున మీరు నిలబడి మన బీసీ తరపున మేము నాయకులుగా అయినామని చెప్పుకోవడానికి తప్ప మీరు ఏం చేసిండ్రు? ఎక్కడ ఏం చేసిరు? ఏ ఒక్క బీసీ బిడ్డకి మీరు న్యాయం చేసిరు? ఎక్కడ ఏ బీసీ బిడ్డ ఈ వల్ల మంచిగా బతుకుతుండు? మీరు ఒకటి అగ్రకులాల వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు, బీసీ బిడ్డలు ఎట్లా బ్రతుకుతారు? ఒక్కటన్నా ఆలోచన వస్తలేదా? సిగ్గు లేదా మనకి? మరి ఇంకెన్ని రోజులు సిగ్గు లేకుండా ఇంకా ఎన్ని రోజులు ఇంకా బీసీ బిడ్డలకి అన్యాయం చేస్తారు? ఇంకా బీసీ బిడ్డలను ఎందుకు ఇంత ఒక్క రోజు చూస్తే తినడానికి తిండి లేని పరిస్థితి బీసీ వాళ్ళది, ఉండడానికి నీడ లేని పరిస్థితి, కళ్ళు కనిపిస్తలేవా? కోట్ల కొల్లగొట్టుకోవడానికి కోట్ల మినిస్టర్లు ఉన్నారు కదా ప్రభుత్వంలో, వాళ్ళని ఎందుకు అడుగుతలేరు? బీసీ మినిస్టర్లు ఉన్నా కూడా ఎవరు ప్రశ్నించినా వాళ్ళు ఎవరు మేము బీసీలో ఐక్యమత్యత లేదు. రావాలి, బీసీలో ఐక్యమత్య రావాలి. ఎందుకంటే మనలో మనం కొట్టుకుంటే ఏమీ రాదు. బీసీలందరూ కలిసి ఐకమత్యంగా పోరాడిన రోజే మనము ఏదైనా సాధించగలము. మనము అధికారం మన చేతిలో ఉన్నా కూడా మన వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తలేరు. అందుకనే నేను అందరు బీసీలకు చెప్తున్నా, ప్రతి ఒక్క బీసీకి చెప్తున్నా, ప్రతి ఒక్క బీసీ అందరూ ఒకే మాటగా ఉండి మనము ఉద్యమాలు చేయాలి, పోరాటాలు చేయాలి. పోరాటం కాస్త ఉద్యమం కావాలి, ఉద్యమం కాస్త యుద్ధం కావాలి. యుద్ధంలో గెలుపోవటములు ఏదో అని అక్కడ చూపిద్దాం, మన సత్తా ఏందో మనం నిరూపిద్దాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత. కులసంఘ భవనాలు, ఏ బీసీల కులసంఘ భవనాలు, ఎవరి భవనాలు వాళ్ళకి ఇచ్చి ముఖ్యంగా యువత ఆలోచించాలి, యువత ముందు కదలాలి. మంచిగా చదువుకున్న యువత అందరు కదలాలి. మీరు కదిలితేనే ప్రభుత్వాలు అనేది వంగుతాయి, కానీ అప్పటిదాకా వాళ్ళు వంగరు. వాళ్ళు వంగబెట్టాలంటే యువత కదలాలి. మన భవనాలు మనం సాధించుకొని తర్వాత మనమేందో చూపించాలి. గవర్నమెంట్కి అనేది మన సత్తా ఏందో చూపించాలి. ముందు యువత కదలాలి. యువత కదులుతలేదు, ముద్దు నిద్ర పోతున్నారు. వాళ్ళందరూ కదలాలి. ఇప్పుడు ఇట్లాంటి శివ అన్న అందరూ వచ్చి ఇట్లా మీటింగ్ వస్తే వందల మంది కదులుతేనే జరుగుతుంది ఏదైనా సరే. లేకపోతే మనం ఎప్పటికీ ఓట్లేసే యంత్రాల్లాగానే చూస్తారు. ఇట్లనే మన బతుకులని జీవితాంతం మన పిల్లలు తరాలు ఇట్లనే పోతాను తప్పితే మన జీవితాలు మారవు. అందరు కదలాలి, యూత్ కదలాలి. ముందు కదులుతూనే ముందు జరుగుతాయి అది ఏవైనా సరే. మనం అనుకున్న ఆ లక్ష్యాలు చేరుకోగలుగుతాం. మరి ఈ బీసీ కులాలను మరి మేధర్ సంఘం తరఫున మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను, మరి రాష్ట్ర ఐక్య వేదిక తరఫున కూడా నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి చేస్తూ మరి ఈ ఒక మేము మేధర్లము, మరి ఈ ఒక బీసీ కులాలు మరి మేము వేస్తేనే మీరు సీట్లో కూర్చొని మరి మా బీసీలను అన్యాయం చేయకండి. మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ ఒక మొన్న ఈటల రాజేందర్ గారు ఒక 15 లక్షలు ఇచ్చి ఒక పడారి కూడా కట్టుకున్నాము మేము.
ఓ గంజిల ఈగ తీసేసిన లెక్క చేస్తే ఏందండి, మాకు 33 జిల్లాలకి వచ్చేసి మా కులవర్ణస్తులందరూ మరి ఏమైంది, మీరు చేసే పోరాటాలు మరి మనకు ఇచ్చినట్టే ఇచ్చి మరి మనం ఒక పడారి కూడా కట్టుకున్నాము, దాంట్లో ఏమన్నా మాకు నివాసము లేకపోతే మేము ఏ పార్కులో పొంటి ఉండాలి, ఏ రోడ్లో పొంటి ఉండాలని వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరి మాకు మా బీసీ బిడ్డలందరికీ కూడా మరి మా ఈ బిల్డింగులు భవన బిల్డింగుల గురించి మరి అమౌంట్ శాంక్షన్ చేసి బిల్డింగ్లు కట్టించి ఇనాగ్రేషన్ చేసి మరి ఆదుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వము. మరి ఇంకా ఇలా చేస్తే ఈ బీసీ కులాలందరూ ఏకమైతే మరి ప్రభుత్వాలు రేపు రాబోయే రోజుల్లో చాలా కష్టతరం, దేనికైనా ఎదిరిస్తాము మేము రాబోయే ఎలక్షన్లో. మరి మీరు ఎక్కడ లేకుంటే వెళ్ళిపోతారు ఏంది, మరి మా బీసీలుగా పొట్టగొట్టి మరి ఉన్న వాళ్ళకే మరి చూసుడు అది న్యాయం కాదు. మరి బీసీ బిడ్డలను ఆదుకోవాలని మేదర్ సంఘం పక్షాన మరి నేను అన్ని బీసీ కులాలకు కూడా మరి న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాను. జై బీసీ. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 133 కులాల బీసీ కులాలు ఈరోజు మేము బీసీ కులాల ఐక్యవేదిక తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బీసీలకు ఇవ్వవలసిన బీసీ విద్యార్థులు ఈరోజు నిజంగా కూడా మా శివముద్ర చెప్పినట్టుగా మరి విద్యార్థులు ఈరోజు ఒక పబ్లిక్ గార్డెన్లను లేకపోతే బస్టాండ్లను వండుకునే దుస్థితి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని సిగ్గుచేటు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి ముఖ్యంగా విద్యార్థులు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి డిస్ట్రిక్ట్ నుంచి మరి వాళ్ళు ఈరోజు చదువుకొని వాళ్లకు కనీస బీసీ భవనాలలో ఇనాగ్రేషన్ చేయలేని దుస్థితి రాష్ట్ర ప్రభుత్వంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి ఇప్పటికైనా మీరు సోయ తెచ్చుకొని ఈ బీసీ కులాలకు మీరు ఇంకా అన్యాయం చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఏదైతే మీరు ఎలక్షన్ కంటే ముందు వాగ్దానాలు చేసిరో 42% ఇస్తామని, అది కూడా అన్యాయం చేసిరు. మరి ఇప్పుడు కట్టిన భవనాలు మా విద్యార్థులకు ఎందుకు అందుబాటులోకి తెస్తలేరని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంబడే మీరు దీని మీద చర్య తీసుకొని అన్ని కుల సంఘాలతోటి మాట్లాడి ఖచ్చితంగా బీసీ భవనాలు ఇనాగ్రేషన్ చేయాలి, విద్యార్థులకు అందుబాటులో తేవాలని డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ. ముఖ్యంగా ఈ గతంలో 2018లో కేసీఆర్ గారు కేటాయించిన కోకాపేట భవనాలు ఇంతవరకు రేవంత్ రెడ్డి ఎందుకు ఓపెన్ చేస్తలేడు? మా యాదవ్ భవనం పూర్తయింది, కట్టడం పూర్తయినా కూడా ఇంతవరకు కూడా ఓపెన్ చేస్తాడు. ఇందులో మతలాభం ఏంది? మీరు ఏం చేయాలనుకుంటారు ఇదని? అదేవిధంగా కుర్మ భవన్ ఓపెన్ చేస్తారు, మీరు నారాయణ కాలేజ్ వాడికి లీజుకిస్తా ఉంటారు. అంటే రాజకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారని అడుగుతున్నా నేను. ముఖ్యంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి మీకు ఎట్లా భవనాలు కట్టడం చాలా కాదు, కనీసం కట్టిన భవనాలు ఓపెన్ చేయడానికి ఏమవుతుందని అడుగుతున్నా నేను. ఈ రోజు పేదల ఇల్లు హైదరాబాద్తో గుడగొడుతున్నావు. ఇలా యాదవులకు బీసీ బిడ్డలు ఇలా చదువుకోనికి ఉన్నటువంటి హాస్టల్లోకి ఓపెన్ చేసుకునే పరిస్థితి ఉన్నటువంటి భవనాలు ఎందుకు ఓపెన్ చేస్తలేవు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నవీన్ యాదవ్ గారు కానీ, అదేవిధంగా వీళ్ళ అయినే కుర్మ గారు కానీ వీళ్ళు ఎవరు ప్రశ్నిస్తలేరు. ఎందుకు మీరు లాలూచి పడుతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇలా రేవంత్ రెడ్డి మేము అడుగుతున్నాం, మీరు జనాభా ప్రకారం బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పిర్రు, అలా ముంచిర్రు. ఇలా మాకు గొల్ల కుర్మలకు 100 రోజులలో జీవాలు వస్తా, గొర్రెలు వస్తా, కేసీఆర్ కంటే బెటర్గా నేను నగదు బదిలీ చేస్తామని చెప్పిర్రు, అలా ముంచిర్రు. మీకు ఏది చేత అయితే లేదు, కట్టిన దాన్ని మీకు ఓపెన్ చేయడానికి చేత అయితే లేదు. అదేవిధంగా కోకాపేట భవనంలో ఏదైతే ఉందో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీకు అనుకూలంగా ఉండాలని రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ రాష్ట్రంలో 33 జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ ఈ సంఘంలో రిజిస్టర్ తీసుకోవాల్సింది పోయి మీకు అనుకూలంగా ఉన్న సంఘంలో ఉన్న వ్యక్తులను మీరు రిజిస్టర్ తీసుకొని దాంతో మీరు ఆట ఆడుతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, మా కోకాపేటలో మా యాదవ్ ఓపెన్ కావాలి. ఇలా మా గొల్ల కుర్మలకు గొర్రెలు వస్తా అని చెప్పిండు, అది మంచిగా ఎమ్మెల్యే సీట్లు మంత్రి పదవి. ఎంత దౌర్భాగ్యం అంటే మా యాదవ్ ప్రజలు గమనించాలి. ఇప్పటి వరకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక కూడా యాదవ్ మంత్రి లేకుండా ఒక్క కేబినెట్ కూడా లేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత దరిద్రం అంటే యాదవ్లను బీసీలో నిండా ముంచుతుండు. మా జనాభా లెక్కలు తక్కువ చూపిస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాల తర్వాత సెకండ్ రాష్ట్రం హైయెస్ట్ గా ఉన్నది మా యాదవులు. అదే గొల్ల కుర్మలు ఇద్దరు కలిపితే యాదవ్లో తెలంగాణలో నెంబర్ 1 స్థానంలో ఉంటాం. అలాంటి గొల్ల కుర్మల యాదవులని మీరు ఓట్లు వేసే ఎంతవరకు చూస్తున్నారు తప్ప మా యొక్క అభివృద్ధి కోసం మీరు పట్టించుకుంటలేరు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఇప్పటికైనా కోకాపేట ఏర్పాటు చేయండి, ఓపెన్ చేయండి. కట్టిందని ఓపెన్ జరిగి మీకు ఏం నొప్పి అని అడుగుతున్నా. ఖచ్చితంగా ఓపెన్ చేసి మీరు మా విద్యార్థులకు ఉపయోగపడంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత యాదవ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా బీసీ కులాల భవనాలు కూడా అన్ని ఓపెన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.